నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల పరిధిలోని తంటికొండ ఆర్చ్ వద్ద పోలీసులు చేపట్టిన ముమ్మర వాహన తనిఖీల్లో భారీగా లిక్విడ్ గంజాయి హషాయిల్ పట్టుబడింది. మార్కెట్లో సుమారు 75 లక్షల రూపాయలు విలువ చేసే 6 కిలోల హషాయిల్ను పోలీసులు స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేశారు. రవాణాకు ఉపయోగించిన ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, గ్లామర్ మోటార్ సైకిల్ను సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఉత్తర మండల డీఎస్పీ సిహెచ్ జీవన వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్కు ఈ మత్తు పదార్థాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు నిందితులు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. ముందుగా బైక్పై ఇద్దరు వెళ్తూ పోలీసుల తనిఖీలను గమనిస్తుండగా వారి వెనుక కారులో మిగిలినవారు హషాయిల్ను తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ముఠాలోని మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఎక్కడైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. అండ్ యాక్చువల్లీ మనం గోకవరం అండ్ ఎయిర్పోర్ట్ వరకు కూడా ఎఫర్ట్స్ పెట్టాము. అండ్ మనకు ఆలోపే మన అంటే ట్రేస్ అవుట్ చేస్తున్న టైంకి వాళ్ళు క్రాస్ అయిపోయారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మన డిస్ట్రిక్ట్ ఈగల్ టీం ఉందండి, వాళ్ళు మన ఎస్ఐ టీం మొత్తం కలిపి ఈ వీళ్ళని కొంతమూరు మన దగ్గర అదే తంటికొండ ఆర్చ్ దగ్గర ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే మనకు ఈ గాంజా అయితే ఏదైతే దొరికిందో ఇది 75 lakhs వర్త్ అండి. అండ్ ఇందులో మనం 4 అక్యూజ్ని ప్రెజెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మిగతా 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో మిగతా వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేసి మనం వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే వీళ్ళని రిమాండ్కి పంపిస్తాము. అండ్ వీళ్ళపైన ప్రీవియస్గా వేరే స్టేషన్స్లో కూడా కేసెస్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే A1 ఉన్నారో ఆయనకి రంపచోడవరం అండ్ వైరామవరంలో కూడా ప్రీవియస్గా కేసెస్ ఉన్నాయి. అండ్ A2 మీద మన తెలంగాణలో కూడా కేసెస్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి. అండ్ A4 పైన ఒక 4 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా ప్రీవియస్గా ఈ NDPS కేసెస్లో బాగా ఇన్వాల్వ్ అయిన అఫెండర్స్. సో వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు ఎవరైతే మిగతా 3 అబ్స్కాండింగ్లో ఉన్నారో వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ గాంజాని పట్టుకోవడంలో మన ఎస్ఐ అండ్ వీళ్ళ టీం అంతా కూడా చాలా మంచి ఎఫర్ట్స్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ వచ్చేసి మన సిఐ కోరుకొండ గారు మొత్తం కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా టేకప్ చేస్తారు. అండ్ ఈ 1 ఇయర్లో అంటే ఇప్పటి వరకు మన 2026లో ఇప్పటి వరకు ఒక 7 కేసెస్ అనేవి గాంజా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో అప్రాక్సిమేట్ మనకు ఒక 600 kilos గాంజా అయితే మనం సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మొత్తం అంటే ఓవరాల్ 7 కేసెస్లో మనకు 20 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం ఈ గాంజాని ప్రివెంట్ చేసే మెజర్స్లో భాగంగా మనం ఎస్పీ గారు మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ర్యాపిడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. రెగ్యులర్గా వెరీ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా మనం ఎవరైతే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి మనం ఇమ్మీడియట్గా అక్కడే టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మనకు రిజల్ట్ అయితే వస్తుంది. సో ఎవరైతే గాంజా అడిక్ట్స్ ఉంటారో వాళ్ళని మనం ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అండ్ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా డీ అడిక్షన్ సెంటర్కి అయితే పంపించడం జరిగింది. సో ఇట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ అనేవి చాలా వరకు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ ఇందులో భాగంగా ఈ స్టేషన్ స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తున్నాం మనం ఈ విషయంలో. అండ్ ఇట్లాంటి ఈ గాంజా అండ్ అదర్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరిగే ప్రతి ఒక్కదాన్ని కూడా నిర్మూలించడానికి మేము స్ట్రిక్ట్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నాము. అండ్ జనరల్ పబ్లిక్ అండ్ మీరంతా కూడా ఇట్లాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు ప్రాపర్గా అంటే మీకు తెలిసినంత వరకు మాకు ఇస్తే మేము కలిపి కోఆపరేటివ్గా మనం ఇదంతా కూడా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఒక గుడ్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు అప్కమింగ్ గణేష్ చతుర్థి ఉంది ఫెస్టివల్. సో ప్రతి ఒక్కరు పబ్లిక్కి మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలా వరకు పండల్స్ స్టాట్యూస్ అనేవి పెడుతూ ఉంటారు ఊళ్ళల్లో. సో ప్రతి ఒక్కరూ ప్రాపర్గా పర్మిషన్స్ అంతా కూడా తీసుకొని జనరల్ పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అవి పెట్టుకొని అండ్ ప్రాపర్గా రూల్ ప్రకారంగా అంటే మేము ఇచ్చిన పర్మిషన్స్ ప్రకారంగా మీరు ప్రొసీడ్ అయ్యి
ఫెస్టివల్ని చాలా మంచిగా జరిపిస్తారని ఆశిస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ అండి.